వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. అద్భుతమైన శతకంతో స్టీవ్ స్మిత్ 140 రన్స్ చేశాడు. 49 రన్స్ తోటి ప్యాట్ కమిన్స్, అలాగే 474 రన్స్ ఆల్అౌట్ అయింది ఆస్ట్రేలియా. అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. వికెట్ అంతా ఈజీగా ఏం లేదు, బట్ ఆస్ట్రేలియా నిలదొక్కుని అంటే టెస్ట్ మ్యాచ్లో ఎలా ఆడానో అలా ఆడి చూపించింది. వై దే ఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అనేది మనకు చెప్పకనే చెప్పింది. అటు బ్యాటింగ్లో నెంబర్ 1, బౌలింగ్లో నెంబర్ 1, ఫీల్డింగ్లో నెంబర్ 1. ఆ టీమే నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్ అలా ఉంటుంది, వాళ్ళ డెడికేషన్ అలా ఉంటుంది. టీం కోసం ప్రాణమైనా ఇస్తారు. మంచిగా ఆడకపోతే హేజిల్వుడ్ అయినా ప్యాట్ కమిన్స్ అయినా పక్కకు పెడతారు. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే, మనం కొంతమందిని ఆడిస్తామని మొక్కుకుంటాం. అంటే వీళ్ళు ఆడితేనే అంటే ఒక మొక్కు, వీళ్ళు 15-20 మ్యాచ్లు వీళ్ళు ఫెయిల్ అయినా పర్వాలేదు, వీళ్ళు ఆడుతూనే ఉంటారు, వాళ్ళు ఏమైనా పర్వాలేదు, వాళ్ళు స్కోర్ కొట్టినా పర్వాలేదు, బట్ ఇండియా ఓడిపోయినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం ఆడాలి. ఇది మనకి ఇండియాలో నేను చూస్తున్నప్పటి నుంచి ఇదే చరిత్ర. ఒక ఆల్రౌండర్ది, ఇండియన్ ఫేమస్ ఆల్రౌండర్ది ఒకప్పుడు 37-38 ఉన్న యావరేజ్ లాస్ట్ 24-25కి వచ్చింది వన్డేలో. చివరికి అతను వెళ్ళలేదు. ఇక అందరి బాధపడలేక లాస్ట్కి అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. సో అది మీరు చరిత్ర చూస్తే మీకే తెలుస్తుంది ఎవరో. అలాగే ఆస్ట్రేలియా నిన్న 312 రన్స్, ఈరోజు 474, మంచి రన్ రేట్తో కొట్టారు. అలాగే స్టీవ్ స్మిత్ 140, అలాగే ప్యాట్ కమిన్స్ 49. చాలా అద్భుతమైన పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యలో. అలాగే స్టీవ్ స్మిత్ చాలా చక్కని షాట్స్ ఆడాడు, పుల్స్ ఆడాడు, హుక్స్ ఆడాడు, స్క్వేర్ డ్రైవ్స్ ఆడాడు. ఎక్స్ట్రాడినరీ, తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో అన్ని డ్రైవ్స్ కూడా ఆడాడు స్టీవ్ స్మిత్. అంటే స్టీవ్ స్మిత్ ఫామ్లో లేడు, కానీ హార్డ్ వర్క్ చేసి కమిట్మెంట్, డెడికేషన్ అవన్నీ కూడా ఆ ఇన్నింగ్స్లో కనిపిస్తున్నాయి. సో మన దగ్గర అవన్నీ కూడా కొరబడ్డాయి. మిచెల్ స్టార్క్ అంటే మన ఇండియన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఇండియన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలిసిందే, అద్భుతంగా ఆడుతున్న కేఎల్ రాహుల్ని 1 డౌన్ ఒకటి ఇచ్చారు. మనం మ్యాచ్కి ముందు ఏమనుకున్నారు, రోహిత్ శర్మ 1 డౌన్ వస్తారనుకున్నారు. మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనింగ్ ఆడాడు. గత 14 ఇన్నింగ్స్ లోపల రోహిత్ శర్మ అరౌండ్ 150 లోపలనే రన్స్ స్కోర్ చేశాడు. యావరేజ్ మీరే చేసుకోవచ్చు. సో ఇదే వేరెవరైనా అయితే మరి మీరు ఊరుకుంటారా? అతని జట్లో ఉంచుతారా? అదే దినేష్ కార్తిక్ అయితే, అదే రాబిన్ ఉతప్ప అయితే ఎప్పుడో తీసి పడేసేవాళ్ళు. మరి అతను ఒక పర్టికులర్ ప్లేస్కి చెందిన ప్లేయర్స్ ఎన్ని ఫెయిల్ అయినా ఆడిస్తుంటారు. ఇది ఇండియన్ క్రికెట్లో షరా మామూలే. అదే అటు సైడ్ వాళ్ళ ప్రాంతం వాళ్ళు కోచ్ అయితే అటు వాళ్ళ ప్రాంతం వాళ్ళే టీంలో ఉంటారు. దీనివల్ల క్రికెట్ నష్టపోతుంది. ఎవరు చూసినా, ఏ పేపర్ చూసినా ఐపీఎల్ గురించే రాస్తున్నారు, బట్ టెస్ట్ క్రికెట్ గురించి వీళ్ళు ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే అందరూ కూడా కమర్షియల్ అయిపోయినారు. ఈవెన్ పత్రికలు, ఈవెన్ విశ్లేషకులు, కామెంటేటర్స్, వీళ్ళకెందరికి ఏం అవసరం లేదు. ఎవరిని విమర్శించరు వీళ్ళు. ఎందుకంటే విమర్శిస్తే వాళ్ళ ప్లేస్ను కోల్పోతారు. కానీ మనకు ఆ భయం లేదు. మనం క్రికెట్ మాత్రమే ఇష్టపడతాం, క్రికెట్నే ప్రేమిస్తాం. అది ఆస్ట్రేలియా ఆడినా, ఇండియా ఆడినా ఒక తగ్గఫర్ ఆడాలి, ఫైట్ చేస్తూ ఆడాలి అని మనం కోరుకుంటాం. ఫైట్ అనేది చాలా ముఖ్యం క్రికెట్లో. ఆ ఫైట్ అనేది లేకపోతే క్రికెట్ ఎవరు చూడరు, అభిమానులు కానీ ఎవరు కానీ చూడరు. కొన్ని రోజుల తర్వాత ఆ క్రీడ మరుగున పడిపోతుంది. ఇండియన్ హాకీ అలానే మరుగున పడి లాస్ట్ చివరికి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. అలా క్రికెట్ కూడా అదే సరసన చేరుతుందేమో అని నాకు భయం అవుతుంది. ముఖ్యంగా చూడండి, మళ్ళీ మన క్యాప్టెన్కి ఏమో ఎలా అవుట్ అవ్వాలని తెలిస్తే, వాళ్ళ క్యాప్టెన్ ఎలా వికెట్ తీయాలనే విషయం వాళ్ళ క్యాప్టెన్ తెలుసు. మన క్యాప్టెన్కి ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ ఎక్కడ పెట్టాలో తెలియకపోతే వాళ్ళ క్యాప్టెన్కి ఎక్కడెక్కడ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ పెట్టి ఎలా వికెట్ తీయాలో తెలుస్తుంది. ఇది మనకు వాళ్ళకున్న మధ్య తేడా. సో మనం వరల్డ్ WTC ఛాంపియన్షిప్కి మనం అర్హత సాధిస్తామా? అది నిజంగా కూడా మనం డిజర్వ్ అవుతామా? మనకు డిజైర్స్ ఉన్నాయి, బట్ డిజర్వ్ అవుతామా కావా అనేది చూసుకోవాలి. ఒక్క బుమ్రా తప్ప వేరే బౌలర్కి అసలు వికెట్లు పడతాయా లేదా అనే నమ్మకమే లేదు. అలాగే ఒక బ్యాట్స్మెన్, ఒక బ్యాటర్ ఈ మ్యాచ్లో సెంచరీ కొడితే నెక్స్ట్ మ్యాచ్లో కనీసం 10 రన్లు కొడతారనే ఒక నమ్మకం లేదు. అలాంటి ఈ టీం ఒక ఆల్రౌండర్ లేడు, ఒక చక్కని ఆల్రౌండర్ లేడు. అటు వికెట్ తీస్తూ, అటు బౌలింగ్ చేస్తూ, అలాగే బ్యాటింగ్ చేసి కనీసం 50 రన్లు కొట్టే
ఆల్రౌండర్ లేడు. ఇంకా ఈ టీంని మనం గెలవాలనుకోవడం కూడా దుస్సాహసం. చూడండి, మొదటి ఇన్నింగ్స్లో బుమ్రా 4, ఆకాశ్దీప్ 2, జడేజా 3. జడేజా 24 ఓవర్స్ వేశాడు, అయినా 3 వికెట్లు మాత్రమే తీశాడు. అతని లోపల టర్న్ లేదు, ఒక అద్భుతమైన అటు గొప్ప గొప్ప డెలివరీస్ ఏం లేవు. 24 ఓవర్స్ 3 వికెట్స్. అలాగే వాషింగ్టన్ సుందర్ చాలా ఓవర్ల తర్వాత, అంటే మోర్ దాన్ 30-40 ఓవర్స్ తర్వాత అతనికి అవకాశం దొరికింది. ఒక లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఆఫ్ స్పిన్నర్ను బౌలింగ్లో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్ని తీసేసి, అంటే రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉన్నాడు కనుక రోహిత్ శర్మ ఆడాడు. బట్ శుభ్మన్ గిల్ తీసివేసిన తర్వాత మరి అలాంటి పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి కదా, లేదు. తను ఆడలేను అనే పరిస్థితి లోపల మరి కనీసం పక్కకు కూర్చోవాలి. రిటైర్మెంట్ అంటే తర్వాత సంగతి, కనీసం పక్కకు తప్పుకొని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే నష్టమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మొదటి మ్యాచ్లో విన్నింగ్ చేసిన కెప్టెన్ బుమ్రా ఉన్నాడు. ఇప్పుడు బుమ్రా కెప్టెన్సీ కూడా చేయగలుగుతాడు కదా, సో ఇక్కడ నష్టమేం లేదు కదా. సో ఇండియా గెలవాలా, వీళ్ళందరూ ఆడాలా? మీరే సమాధానం చెప్పాలి. చూస్తున్న మీరు మధ్యలోనే మీరు పూర్తిగా చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా ఇంపార్టెంట్ క్రికెట్కి సంబంధించిన స్పోర్ట్స్ విషయాలు చాలా ఉంటాయి ఇక్కడ. సో ఎందుకంటే ఈ స్పోర్ట్స్ అనేది నా ఒక్కరికి సంబంధించింది కాదు, దేశం మొత్తం ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ ఇది. ఈ దేశానికి సంబంధించిన స్పోర్ట్స్ ఇది. ఐపీఎల్ అంటే అటు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది, ఎందుకంటే ఇండియాలో అంత క్రేజ్ ఉంది. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో కానీ అసలు క్రికెట్ అనేది బతుకుతున్నది మాత్రం అటు ఇండియా వల్లనే. సో ఒక ఇండియా గిట్ట క్రికెట్లో వెనుకబడిపోతే ఇంకా క్రికెట్ అనేది నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి క్రికెట్ని ముఖ్యంగా ప్రాణంలాగా, ఈవెన్ టెస్ట్ మ్యాచ్లో కూడా పిచ్చిగా ఇప్పుడు జనం వస్తున్నారంటే అది ఓన్లీ ఇండియా వల్లనే. కానీ ఇలా కంటిన్యూస్గా న్యూజిలాండ్తో అక్కడ 3 మ్యాచ్లు ఓడిపోయి ఇక్కడ ఆస్ట్రేలియాతో చేతులు ఎత్తేస్తే ఏదో ఒకరిద్దరు పుణ్యమా అని చెప్పేసి మనం ఈ స్థాయిలో కనీసం ఒక మ్యాచ్ గెలిచాం. ఇంకో మ్యాచ్లో కనీసం ఆకాశ్దీప్ను అలాగే వర్షం వల్ల అదొక మ్యాచ్ డ్రా చేసుకోగలిగాం. ఇలా ఒకరొకరు వల్ల మొదటి మ్యాచ్ లోపల యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రెండో మ్యాచ్ లోపల వాళ్ళు మొత్తానికే చేతులు ఎత్తేసారు. అటు బౌలింగ్లో బ్యాటింగ్లో 2 చేతులు ఎత్తేసారు, ఓడిపోయినారు. మూడో మ్యాచ్లో అది కూడా చేతులు ఎత్తేసారు, కానీ ఏదో భగవంతుని దయ వల్ల వర్షం వల్ల మనం ఆకాశ్దీప్ వల్ల అది మ్యాచ్. ముఖ్యంగా రోహిత్ శర్మ 67 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఇండియాలో 34, అలాగే 31 అదర్ కంట్రీస్లో ఆడాడు అవుట్ ఆఫ్ ఇండియా. అంటే మీన్స్ ఇండియాలో కాకుండా బయట ఆడినవి 31, ఇండియాలో ఆడినవి 34, అలాగే న్యూట్రల్ వెన్యూస్ 2. ఇండియాలో 34 మ్యాచెస్ ఆడితే 2535 రన్స్ విత్ యావరేజ్ ఆఫ్ 51.73. అలాగే అవుట్ సైడ్ ఇండియా 31 మ్యాచెస్ ఆడితే 1635 విత్ యావరేజ్ ఆఫ్ 31.44. న్యూట్రల్ వెల్లో 120 రన్స్ వరకు చేశాడు. సో శుభ్మన్ గిల్ ఒక టెక్నికల్లీ అద్భుతమైన ప్లేయర్, అతను ఓపిక ఉంది, అతను టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు, మంచి గణాంకాలు ఉన్నాయి, మంచి టెక్నిక్ ఉంది. సో అతని మీద భారం లేదు, బాధ్యత లేదు, అతను మాత్రమే అతని ఇన్నింగ్స్ను సాగదీస్తే సరిపోతుంది. అలాంటి ప్లేయర్కి పక్కన పెట్టి మరి ఇంకొక ప్లేయర్ని ఆడిస్తున్నాం. సో ఇక్కడ క్యాప్టెన్ అనేది ఫామ్లో లేడు, ఆ క్యాప్టెన్ వల్ల మొత్తం టీం మీద భారం పడిపోతుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఇండియన్ టీము 2-3 ఫెయిల్యూర్ వల్ల, అంటే కంటిన్యూస్ ఫెయిల్యూర్, ఇక అతను ఆడడు అని తెలిసింది, అంటే కంపల్సరీ కూడా ఆడరు, ఆడతారనుకుంటేనే ఆడరు, ఇక మొత్తానికి ఆడరు అని తెలిసిన తర్వాత వాళ్ళు కంటిన్యూస్ టీంలో ఆడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇక్కడ -2 అంటే -2 అంటే ఒక 9 మెంబర్స్తో ఆడుతున్నట్టుగానే ఉంది. సో అవతల వైపు 11 మందికి వాళ్ళు 15 మందిలాగా ఆడుతున్నారు. సో ఇట్లా గెలిచే అవకాశాలు, ఇప్పటికీ మనం ఒక టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియాలో గెలిచామంటే నిజంగా అది చాలా గొప్ప. నేనైతే 5-0 అనుకున్నా, కనీసం ఒకటి గెలిచారు, ఒక డ్రా అయింది అంటే ఇంకా మిగతా 3 మ్యాచ్లు ఓడిపోయినా కానీ రికార్డ్ అయితే బాగానే ఉంటుంది. సో మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్తారు, అప్పటి వరకు మళ్ళీ మనం అందరం మర్చిపోతాం, మళ్ళీ వీళ్ళు ఆడతారనుకుంటాం, మళ్ళీ వీళ్ళు ఇదే స్టైల్. ఇప్పటివరకు 2018-19లో గెలిచాము, అలాగే 2021లో అద్భుతంగా గెలిచాము. సో మరొకసారి ఆస్ట్రేలియా ఎప్పుడు పోతామో, ఎవరు వెళ్తారో, ఈ టీంలో ఎంతమంది వెళ్తారో తెలియదు. సో మళ్ళీ ఆస్ట్రేలియా గెలుస్తారో తెలియదు. మంచి అవకాశం మన ముందర ఉన్న అవకాశం, మంచి బౌలింగ్ లైనప్. సిరాజుద్దీన్ బాగా వేస్తాడు అనుకున్నాం, అతను కూడా వేవర్డ్ బౌలింగ్
అసలు ఒక లైన్ అండ్ లెంత్కు కట్టుబడి బౌలింగ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, బోలాండ్ వికెట్ తీశాడంటే ముఖ్యంగా అది ఓన్లీ ఒక లైన్ అండ్ లెంత్ కట్టుబడి బౌలింగ్ చేయడంతోనే ఆ విసిగి విరాట్ కోహ్లీ దాన్ని ఆడే ప్రయత్నం చేశాడు. అంటే ఒక బ్యాట్స్మెన్ని అవుట్ చేయాలంటే టెస్ట్ మ్యాచ్ లోపల ఒక హార్డ్ ఏం కాదు, ఎందుకంటే అలానే ఈజీ కాదు. బట్ వికెట్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకటే ప్లేస్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ బ్యాట్స్మెన్కి విసుగు వస్తుంది. సో అంటే నార్మల్ బౌలింగ్, నార్మల్ పేస్ కూడా కాదు, 130, 140 ఆ పేస్లో డ్రైవ్ చేయడం కానీ అటు వెలెఫ్ట్ చేయడం కానీ చాలా కష్టం. ఆఫ్ స్టంప్, ఇది 4th స్టంప్ మీద ఉన్న బాల్ని వెలెఫ్ట్ చేయడం కూడా కష్టం. అంటే ఆ బాల్ ఎక్కడ పడుతుంది, దాన్ని ఎలా వదిలేయాలనేది ఆ బ్యాటర్ తెలుసుకోవాలి. అలాంటి సందర్భాల్లో మాత్రమే నువ్వు బాల్ని వదిలేయగలుగుతావు, ఆడగలుగుతావు. చాలా మట్టుకు మనం అబ్జర్వ్ చేయండి, ఇండియన్ బౌలింగ్ గతి తప్పుతుంది. గతి తప్పి వేసే బాల్స్ని వాళ్ళు ఎలాగో వదిలిపెట్టారు ఆస్ట్రేలియన్స్. అలాగే మంచి బాల్స్కి మంచి బాల్స్కి కూడా పనిష్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇక చెడ్డ బాల్ని వాళ్ళు వదిలిపెట్టేది లేదు. సో మనం వేసే మంచి బాల్ చాలా తక్కువ, వాటికి ఏదో 1-2 వికెట్లు పడతాయి, మిగతావన్నీ వాళ్ళు వదిలేస్తారు. అదే వాళ్ళ బౌలింగ్కి వచ్చేసరికి వాళ్ళు చాలా అత్యద్భుతమైన లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా బోలాండ్, ముఖ్యంగా ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, వీళ్ళందరూ అద్భుతమైన బౌలర్లు, మామూలు బౌలర్లు కాదు వీళ్ళు. ముఖ్యంగా ఇండియాతో ఆడుతున్నప్పుడు వీళ్ళ బౌలింగ్ ఇంకా బలంగా మారుతుంది. అది ఏంటో తెలియదు కానీ వేరే వాళ్ళందరూ ఇప్పుడు శ్రీలంకలో ఆడినా ఎక్కడ ఆడినా ఈ బౌలర్లను వట్టినే ఆడతారు. మీరు చూడండి, శ్రీలంక నెక్స్ట్ 2 మ్యాచెస్ సిరీస్ ఉంది కదా, అది చూస్తారు జనవరిలో. అదే ఇండియాతో ఆడుతున్నప్పుడు మామూలు బౌలర్లు కూడా గొప్ప బౌలర్లా కనిపిస్తారు. అది ఏంటో అర్థం కాదు. ముఖ్యంగా వీళ్ళందరితోటి ఆడాలంటే వాళ్ళందరూ కసి ఉంటుంది, బాగా కసి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చాలా ఫేమస్, అంటే ఇండివిజువల్గా ఫేమస్, ఇండియాలో ఫేమస్, ఐపీఎల్లో ఫేమస్. అంతేగాని మనం బయటికి వచ్చేసరికి ఏదో 1-6 గెలిచాం కానీ కాన్ఫిడెంట్గా ఈ టెస్ట్ మ్యాచ్ గెలుస్తామనే విషయం మాత్రం ఎవ్వరూ చెప్పలేరు ప్రపంచంలో. ఎంత గొప్ప విశ్లేషకుడైనా, ఎంత గొప్ప కోచ్ అయినా కానీ ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందని ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి. ఇన్ని ఏళ్ళ క్రికెట్లో కూడా ఇండియా ఈ మ్యాచ్ గెలుస్తుందని ఎప్పుడు కూడా నమ్మకంగా మనం చెప్పలేం. అది T20లో అయితే వేరే విషయం, బట్ టెస్ట్ మ్యాచ్ అటు వన్డేలో మాత్రం ఇండియా చాలా భయంకరమైన గణాంకాలు, 13 మ్యాచ్లు వరుసగా గెలిచి ఫైనల్లో ఓడిపోతారు. పూర్తిగా సేవ తెచ్చిన టీంతో ఓడిపోతారు, అద్భుతమైన టీంను ఓడగొడతారు. ఎంత ఇండియాకి ఇది ఒక గమ్మతైన ఈ గణాంకాలు చూస్తే, ఈ స్టాట్స్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. చూడండి, ఒక్కటే బౌలర్ అటు బుమ్రా వికెట్లు తీయాలి. సో అతనికి విసుగు వస్తుంది, నేనే వికెట్లు తీయాలా, నేనే బౌలింగ్ చేయాలా కంటిన్యూస్గా. అలాంటప్పుడుతో దాంతో పెయిన్స్ వల్ల ఇక్కడ శరీరంలో ఎన్నో సమస్యలు, ఆ సమస్య వల్ల ఫిట్నెస్ కోల్పోవడం, తర్వాత క్రికెట్కి దూరం అవ్వడం, ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవైపు నుంచి ఒకటే బౌలర్ కంటిన్యూస్గా బౌలింగ్ చేయాలంటే ఎవరి వల్ల కాదు ప్రపంచంలో. అలాగే ఒకవైపు ఒకటే బ్యాట్స్మెన్ చూడండి, 52 ఫర్ 2 అంటే 52 ఫర్ 1, తర్వాత 52 ఫర్ 2, అలాగే 153 ఫర్ 3 అంటే 101 రన్స్ పార్ట్నర్షిప్. అక్కడ అసలు ఆస్ట్రేలియా వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఇక వికెట్ పడదని. అందరితో బౌలింగ్ ట్రై చేశారు. మిచ్ మార్ష్ కూడా బౌలింగ్ చేశాడు. ఒక LBW డిసిజన్, డౌన్ ద లెగ్ సైడ్ పిచ్ అయింది కనుక, అది అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ పిచ్ అయింది కనుక ఆ బాల్ని అవుట్ ఇవ్వలేకపోయారు. కొంచెం 1 మిల్లీమీటర్ తేడాలో యశస్వి జైస్వాల్ని అవుట్ చేసే అవకాశం నుంచి తప్పించాడు. ఆ పిచ్ చేసడం, అలాగే అది వాళ్ళు రివ్యూ కోల్పోయినారు ఆస్ట్రేలియన్స్. కానీ ఇంకా ఏ అవకాశం వాళ్ళకి ఇవ్వలేదు యశస్వి జైస్వాల్ కానీ విరాట్ కోహ్లీ కానీ. ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ అక్కడ లేని పరుగు, అసలు పరిగే అవసరం లేదు, ఎందుకంటే వికెట్ చాలా ఇంపార్టెంట్, అది కూడా 82 మీద ఆడుతున్నాడు. కనీసం వాళ్ళ సెంచరీ గురించి ఆడినా ఓకే అనుకోవచ్చు, కానీ అక్కడ లేని పరుగు కోసం ఉరికి. అలాగే విరాట్ కోహ్లీ అసలు కాలు కూడా ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ కంటిన్యూస్గా ఆ బాల్ని అటు బ్యాక్ సైడ్ తిరిగి, తను నాన్ స్ట్రైకర్ 2 వైపులు ఉన్న నా బ్యాటర్ నాన్ స్ట్రైకర్ అవతల సైడ్ తిరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్ట్రైకర్ నమ్మాలి. ఎందుకంటే స్ట్రైకర్ ఏంటి, అటు డేంజర్ ఎండ్ అటు వెళ్తున్నాడు. సో ఇక్కడ విరాట్ కోహ్లీ ఇటు సైడ్ పరిగెత్తాలి. విరాట్ ఆల్రెడీ ఒక స్ట్రైకర్ బాల్ ఆడిన తర్వాత 80-90% కూడా రీచ్ అయ్యాడు. అలాంటిది విరాట్ కోహ్లీ ఫస్టే పరుగు తీసుకుంటే ఎప్పుడో రీచ్ అయ్యేవాడు, ఎందుకంటే
ఆ బాల్ ఇటు సైడ్ కాకుండా విరాట్ కోహ్లీ సైడే వేశారు. అప్పుడు కూడా అది కరెక్ట్గా వికెట్ల మీదకి రాలేదు. అప్పటికి విరాట్ కోహ్లీ అటు ఉరికిన రన్అట్ ఛాన్స్ తప్పేది. అలా కూడా చేయలేదు, కాలింగ్ ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్ అవుట్ అయిపోయినాడు 82 మీద. అంత మంచి పార్ట్నర్షిప్ కొనసాగుతున్నప్పుడు ఒక సడన్గా ఒక వికెట్ పడిపోవడంతో ఆ తర్వాత ఇక ఇండియా కోలుకోలేదు. 3 వికెట్లు వరుసగతిన కోల్పోయారు. ఒకటి తర్వాత యశస్వి జైస్వాల్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత ఆకాశ్దీప్ సంగతి చూడండి. ఆకాశ్దీప్ నార్మల్గా లాస్ట్లో వస్తూ కనీసం 30-40 పరుగులు చేసే అవకాశం ఉంటుంది. ఏదో హీటింగ్ చేస్తూ 6లో 4లో కొడతాడు. అలాంటి బ్యాటర్ని ఒక 4 ఓవర్లు 5 ఓవర్లు ఉండగానే నైట్ వాచ్మెన్ కింద తీసుకొచ్చారు. అతను మొత్తం ప్రతి బాల్ని డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. చేస్తే ఏమైనాడు, లాస్ట్కు 0 అవుట్ అయిపోయినాడు. అంటే మీన్స్ ఆయనతో వచ్చే పరుగులు కూడా ఇక్కడ ఆపేశారు. అంటే నిర్ణయాలు చూడండి ఎంత చెత్త నిర్ణయాలంటే, క్రికెట్ తెలిసినాడు ఎవడు కూడా ఇలాంటి చెత్త నిర్ణయాలు తీసుకోడు. రవీంద్ర జడేజా లాస్ట్ 4 ఓవర్లు ఆడలేడా? అట్లాంటప్పుడు అతను క్రికెట్ ఆడడం ఎందుకు? అంత నమ్మకం లేనప్పుడు వాళ్ళని ఎందుకు ఆడిస్తున్నారు టెస్ట్ క్రికెట్ వాళ్ళందరినీ? సో ఈరోజు చాలా తప్పులు చేశారు, అసలు చెప్పరానటువంటి తప్పులు చేశారు. అటు బౌలింగ్లో, అటు బ్యాటింగ్లో, అటు ఫీల్డింగ్లో ఏమాత్రం ఒక ఏమాత్రం కూడా ఒక కసి లేకుండా ఆడారు. అంటే ఒక పోతే మాదేంది పోయేది అన్నట్టే ఆడారు తప్ప, అరే ఏదో ఆడాలి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఖచ్చితంగా ఆడి గెలవాలి, కనీసం పోటీ ఇవ్వాలి, కనీసం 400 రన్స్ చేయాలి, కనీసం 70 రన్లు 100 రన్లు లీడ్ అయినా పర్వాలేదు, కానీ ఆస్ట్రేలియాతో కసి పోరాడి తీరాలి అనే పట్టుదల లోపించింది. ఇదే నేను చెప్దాం అనుకుంటాను మీ అందరికీ. మీరేమనుకుంటున్నారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో. మీరు ఏమంటారో నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే నా మాటలతో ఏకీభవిస్తారా, నా ఆలోచనతో ఏకీభవిస్తారా, నేను అన్నది కరెక్టేనా కాదా, మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామ్ ప్రసాద్ టాక్ షో.